సర్వేలో భాగంగానే పాలేరు నియోజకవర్గానికి రావడం అయితే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉండడం జరిగింది. తను తెలంగాణకి మంత్రివర్గంలో కూడా చోటు దక్కిన విషయం మనందరికీ తెలిసింది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఉంది, తన పాలనలో ఎట్లా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ దాదాపుగా 22 నెలలు అయితే ఉంది. ఎట్లా ఉంది, పనులు చేస్తూ ఉన్నారా? కాంగ్రెస్ గవర్నమెంటు పనులు బాగా చేస్తుంది. సన్న బియ్యం ఇచ్చింది, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చింది, బ్యాంకు రైతు బీమా ఇచ్చింది, పింఛన్ ఇస్తుంది. అన్నీ కాంగ్రెస్ పార్టీ చేయంది ఏది లేదు, మొత్తం చేస్తుంది. ప్రతి ఒక్కటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక పథకాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. కేసీఆర్ ఏం చేశాడు? సీసీ రోడ్లు మేము అంత గతంలో కూడా సీసీ రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంటే పోసింది. బీటీ రోడ్లు కాంగ్రెస్ వాళ్ళు పోస్తున్నారు. బట్టి పోస్తున్నాడు బీటీ రోడ్లు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీటీ రోడ్లు, హైటెక్ రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా పని చేస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదు. ఒక కాళేశ్వరానికి బ్రేక్ చేశాడు, కుప్ప కూల్చిండు తప్ప ఏం లేదు. సీసీ రోడ్డు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోసింది గతంలో. సీసీ రోడ్లే పోసాడు కానీ ఏం చేయలే, ఇల్లు ఇయ్యలే. రైతులు కోసపడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. రైతులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరియా ఒకటే కుంభకోణం. ఈరియా మోడీది, అది రాష్ట్రానికి కాదు. మోడీ మంచి ఈరియా పంపిస్తే అయిద్ది అది. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కప్పి పుచ్చుతున్నారు, నిప్పు జల్లుతున్నారు. అంతా ఉత్తమ మాటలు ఇవన్నీ మాయా మాటలు. మోడీ దగ్గరనే ఈరియా కుంభకోణం అంతా. మోడీ పంపిస్తే అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలు సరిపోతుంది. అది ఏది కేసీఆర్ పోయి కూడా నిలబడి పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఏది మోడీ మీద కాళ్ళ మీద కూడా దగ్గర రానియలే అధికారి. ఒక చంద్రబాబు నాయుడునే రాయనిస్తుండు. 70 మంది ఎంపీని పంపించాడు ఆయన ఒరిస్సా నుంచి, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకా అప్పుడు ఆయనకి దగ్గర చేసుకుండు. కేసీఆర్ని కూడా దగ్గర రానియలే మోడీ, అదే రానియలే మోడీ. పోయి కాళ్ళ మీద పడ్డాడు. నేను టీవీ చూస్తుంటా, నేను ఆడ పోయి చూడలే. టీవీ వార్తలు అయితే వింటుంటా నేను బాగా. కేసీఆర్ చేసిన ఘనకార్యం అయితే ఏం లేదు. కుంభకోణం డబ్బులు మీద బిడ్డ కవిత, హరీష్ రావు, ఈ కేటీఆర్ డబ్బులు రాసి మీద కూర్చొని జనాన్ని మొబ్బ పెట్టి మాయా మాటలు చెప్తారు తప్ప ఏం చేయలే ఆయన. గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది సోనియాని మాయా బుచ్చిండు ఎమ్మట కేసీఆర్. తమ్మిని మమ్మీ చేసి పసర పోసినాడు, పోసి ఆమెను మాయ చేసి తెలంగాణ తెచ్చి అంత కుంభకోణం రాసి దగ్గర పెట్టి పోయి లెట్రిన్లో పడి ఖాళీగా దెంకుండు. కేసీఆర్ అన్ని చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయట్లేదు అని అంటారు కదా చాలా. ఆ పడనోళ్ళు ఎంతో అంటారు అంతే. చెప్పు, ఆయన మొదలు పెట్టిండు బస్సు ఫ్రీ. ఒకట రైతు బీమా దాదాపు 800 కోట్లు మాఫీ చేసిండా. రైతు బీమా రుణం మాఫీ చేసిండా. రైతు బీమా ఇస్తుండా, సన్న బియ్యం ఇస్తుండా, కాలనీ ఇస్తుండా. అందరు కాలనీ 5 లక్షలు పెట్టి ఎట్లా కట్టించారు కాలనీ. కేసీఆర్ ఇచ్చాడు బెడ్రూము, యాడికాడి కుప్ప కూలిపోయినాయి సారు, కుప్పకుండే. ఈయన ఏడైనా కూల్చున్నా డబ్బులు బేసమట్టం లేకనే వచ్చేస్తున్నాయి. నేను విలేజ్ నాది పల్లెటూరు. లక్ష వచ్చేసి ఇప్పుడు 3 లక్షలు వచ్చేసినాయి శాల్తీ మందో డబ్బులు. ఇంకేం తప్పు చేస్తుండు ఆయన? ఇంకా డబ్బులు ఇవ్వట్లే మోడీ. పోతుండు కేంద్రంలో పోయి అడుగుతుండు ఆర్థిక మంత్రి కేసీఆర్, సీతారామ కేసీకి, అయినా కూడా దగ్గర రానియట్లేదు. ఏమండి, ఇవన్నీ మాయా మాటలు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ప్రాజెక్టులు కట్టించింది. సాగర్ కట్టించిందా, తుంగభద్ర కట్టించిందా, నారాయణపురం కట్టించిందా, ఆల్మేట్ కట్టించిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కృష్ణా బ్యారేజీ ఉందా విజయవాడ, అది కూడా కాంగ్రెసే కట్టించింది. ఇవన్నీ తూకలికి మాటలు. కానీ కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ ఉన్న కార్యకర్తలు దొంగ, కానీ పార్టీ దొంగ కాదు. పొంగులేటి శ్రీనివాసరావు బాగానే చేస్తుండే పని, అయితే బాగానే చేస్తుంది. 3 జిల్లాలో బట్టి ఒకడు. బట్టి మధ్యలో మొత్తం రోడ్లు పోయి చూడండి మీరు, రోడ్లు బట్టి. ఈయన రైతు మార్కెట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కూడా మంచిగా పని చేస్తుండు. తిరిగి ఇంటింటికి తిరిగి పనులు చేస్తుండ్రు. వాళ్ళదైతే తప్పు లేదు. వాళ్ళు బయట నుంచి వచ్చినోడే, తుమ్మల బయట నుంచి వచ్చినోడే, పొంగిలేటి బయట నుంచి వచ్చినోడే, రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చినోడే.
కానీ ఇందిరమ్మ రాజ్యం నిలబెట్టేది వీళ్ళు వచ్చి. ఇది రెండో మాటలు తప్ప ఇక నేను మాట్లాడను. నియోజకవర్గం డెవలప్మెంట్ ఎంతవరకు అవుతా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదండి. తెలిసినంత వరకు అయితే నియోజకవర్గం ప్రస్తుతం కొంచెం బాగానే అనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్వాలేదు, అవైలబుల్గానే ఉంటున్నారు. పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు నేను కామన్ మ్యాన్, నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటున్నారండి. సంక్షేమ కార్యక్రమాలు బాగానే అమలవుతున్నాయి. మొత్తానికి మాత్రం సన్న బియ్యం, మామూలుగా ఫ్రీ బస్సు చాలా బాగా సక్సెస్ అయింది. ఫ్రీ బస్సు. రైతులు ఇబ్బంది రైతుల ఇబ్బంది అంటే యూరియా ఒకటి ఇబ్బంది అవుతుందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ అట కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి మరి దాని సాధక బాధకాలన్నీ మొత్తానికి మాత్రం యూరియా మాత్రం కొంచెం టైట్గా ఉంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. అదొక్కటి తప్ప మిగతా అన్ని బాగానే వస్తారు. పొంగులేటి శ్రీనివాస్ గారు మంచికి చెడుకు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆయన కానీ అనుచరులు స్పందిస్తారండి. నాకు తెలిసినంత వరకు స్పందిస్తూనే ఉన్నారు. మంచినే ఉన్నది నాకు తెలిసినంత వరకు. ప్రస్తుతానికి మన నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నది. మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఏమన్నా డిఫరెంట్ గా అనిపిస్తుంది? డిఫరెంట్ అంటే ప్రస్తుతానికి ఉంటున్న సమాచారాన్ని బట్టి, మనం చూస్తున్న విషయాలని బట్టి ఏంటంటే హైడ్రా ఒకటి బాగున్నట్టుంది. హైదరాబాద్ కొంచెం పరిపాలన కూడా బాగానే ఉంటున్నట్టు అనిపిస్తుందండి. బాగానే ఉంటుంది, పరిపాలన కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ వచ్చి దాదాపు 22 నెలలు అయితే ఉంది కదా, ఎట్లా ఉంది మన నియోజకవర్గంలో? పొంగులేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మినిస్టర్ కూడా. ఎట్లా నడుస్తా ఉంది ఏంటి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేది హ్యాపీ, బాగానే ఉంది. ఈ ఫ్రీ బస్ వల్ల మాకు ట్రెజర్ అవుతుంది బాగా. ఏంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలకి మంచిగానే ఉంది. అది పెట్టేది ఏంటంటే ఒక సిటిజన్స్ కానీ విద్యార్థులకి అలా పెడితే సరిపోయింది. ఇట్లా మొత్తం లేదు, హాఫ్ టికెట్ పెట్టినా మంచిగా ఉండేది. కానీ మొత్తం ఫ్రీ అనేవారికి ఒక బస్సు, ఇప్పుడు బస్సు చూడండి, ఇప్పుడు వచ్చి అర్ధ గంట అవుతుంది, ఒక బస్సు పోయింది, బస్సు ఖాళీగా వెళ్తే మొత్తం ఒక సైడ్ పోతాయి, మళ్ళీ ఒక సైడ్ వస్తుంది. దానివల్ల బాగా ఇది అయిపోతుంది. పరిపాలన అనేది బాగానే ఉంది. రేషన్ బియ్యం ఇవ్వటం కానీ సాం బియ్యం మంచిగానే ఉంది. కాకపోతే దళిత బంధు అనేది అప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేసింది, ఇప్పుడైతే బాగానే ఉంది. దళితులకు మంచిగా చేస్తుంది, ఇంకోటి అందరికి మంచిగా చేస్తుంది. ఒకటి ఈ దళిత ఇదేంటి రైతు బంధు అనేది అరెకరం నుంచి 5 ఎకరాల్లో పెడితే మినిమం బాగుంటుంది. ఉన్న మొత్తానికి వచ్చేస్తే వచ్చేది ఏం లేదు, ఖజానా ఖాళీ ఏం లేదు. వాళ్ళు అనడానికి లేదు, వీళ్ళు అనడానికి మనకు తెలియదు. ఎడ్యుకేషన్ పరంగా మనకు తెలిసింది. పొలిటికల్గా ఏంటంటే ఎవరు అనేది కాదు, మంచిగానే ఉంది, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ ఏమన్నా అప్పుడు బాగుందంటే ఇప్పుడు బాగుందంటే ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్ అనేది ఆయన హయాంలో మంచిగా చేశాడు. ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఆయన బాగానే చేశాడు. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు, సీఎం గారు, నో ప్రాబ్లం. కాకపోతే విద్యార్థులు స్కాలర్షిప్ కానీ ఫీజు రేమెంట్స్ కానీ ఇలాంటివి అనేది కొంచెం చూసి కనుక చేస్తే మంచిగానే ఉంటుంది. ప్రజలు కోరుకునేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మేము ఆశించేది అనేది ఆయన మంచిగా మాకు చేస్తున్నాడు. మేము ఇంకా కోరుకునేది ఆయన తెలియదు, మాకు తెలియదు కాదు. ఆయన మంచిగానే చేస్తున్నాడు. నువ్వు హ్యాపీయే కానీ దాంట్లో ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. కరువు పని డబ్బులు మేము ఎన్నాళ్ళు సందో చేస్తున్నాం కానీ అసలు కరువు పని ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రానికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఈయన వాళ్ళకి ఇట్లేదు. ఇళ్లలో ఉంటారు, ఇళ్లలో ఉన్న వాళ్ళ బిల్లులు పడుతున్నాయి. మేము కష్టం చేసిన వాళ్ళకి మాకు పట్టలేదన్నా అంటారే కానీ అది మేము ఎన్నిసార్లు సెట్ చేసినాం. కనీసానికి బ్యాంక్కి పోయి స్టేట్మెంట్ తెచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి వచ్చినాం, వెలుగు ఆఫీస్లో కూడా మేము సర్వే చేసినాం. ఎంత చేసినా గానీ అందులో పడలేదని చెప్పుతున్నారు. అంటే కూడా గట్టిగా మాట్లాడితే మీరు రాలేదంటారు. మేము అన్ని కూడా మనం ఇప్పుడు సర్వే చేసేటోళ్ళు ఉంటారుగా. ఇప్పుడు నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్వి, నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ అయితే నీకెందుకు ఇంకో మనిషిని పెడతాను. ఆయన వచ్చి రాసుకొని పోతాడు. ఆయన వచ్చి రాసుకొని పోతుంటే చిన్న పలానా రోజు కాలువ, ఇగో పలాని పుల్లయ్య గారు కాలువ చేసినాం అని అంటే అసలు నువ్వు ఎప్పుడు వచ్చినావు, నువ్వు రాలేదు అని అంటారు. ఎమ్మెల్యే మీటింగ్ ఇట్లా ప్రజావాణి లాంటివి పెట్టి మాట్లాడలేదు. కంప్లైంట్ చేశారా? మేమే కంప్లైంట్ అంటే మేము ఇట్లా పెద్దోళ్ళ తెలిసిన వాళ్ళ చెప్తున్నాం. ఊళ్ళో రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా మేము బిల్లులు బాగా పట్టాలేదా అని కూడా మేము చెప్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమంటారు అని అంటే మనం చేసేది ఏముందంటారు. ఏడ జరుగుతుందో మిస్టేక్ అయితే తెలవట్లా. ఇందిరమ్మ ఇల్లు అని అంటే నేను సొంతంగానే ఇల్లు కట్టుకున్నా. ఆ గవర్నమెంట్ బిల్లు కూడా నా చేతికి జారలా. నేను ఒంటరి మహిళ, నేను భర్త లేడు. పింఛన్ 2000 పింఛన్ అయితే వస్తుంది. వింటున్నావా? నాకు బిల్లు కూడా, ఇంటి బిల్లు కూడా రాలేదన్నా. 4 ఉన్నోళ్ళకే బిల్లులు ఇప్పిస్తారు, 4 ఉన్నోళ్ళకెళ్ళే మాట్లాడతారు. కరెంటు బిల్లు నాకు 30 యూనిట్లే కాలుతుందన్న, ఫ్రీ బిల్లే వస్తుంది. పర్వాలేదు అదైతే. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుందా?
డిఫరెంట్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో కూడా నేను అప్పుడు ఆయన ఉండగా కట్టిన ఇల్లే. కేసీఆర్ ప్రభుత్వంలోనే నాకు ఇంటి బిల్లు రాలే. ఇప్పుడు రేవంత్ వచ్చినాక సరే ఇప్పుడు ఒంటరి మహిళని అప్పులైనాయి. నాకు దాదాపుగా 8 లక్షల అప్పు ఉంది. నేను అవి వాట్సాప్లు కూడా తెలిసిన వాళ్ళ పెడితే చూసారు, రాద్దామన్నారు. రాద్దామంటే సర్లే అని ఇట్టనే డీలర్లు ఉంటే వాళ్ళకి చెప్పిన, ఎంపీటీసీలో చెప్తే చూద్దాంలే అన్నారు. ఇంత మటుకు ఎన్నిసార్లు తెలిసిన వాళ్ళకి రిక్వెస్ట్ గా ఎవరినన్నా అడిగినా గానీ చూద్దాలే అంటారు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు.